మోటు పట్లను చూస్తారా? మోటు పట్లు అప్పుడు ఏ స్టిల్లు వీళ్ళు చెప్తా ఉంటారు చేతులు పట్టు. ఇప్పుడే మనం చేరుకున్న పెంచెలకోన దేవస్థానం. ఇలా ముందు వచ్చి పెంచుకోవాలి నీచుడా అది కాదు, ఇప్పుడే మనం చేరుకున్నాం శ్రీ ఛానల్ పేరు పెంచెలకోన. మీరు చూస్తున్నారు స్వామి. ఇదో ఇదే ఉంటుంది చూడు, కింద కూడా చదువు నీకు అంత ఎన్ని టైం చెప్పినా ఇంతే. ఓకే కానీరా ఫస్ట్ అది కనపడియా, పైన అది సైడ్ కనపడియా. ఫైనల్లీ ఇప్పుడే మనం చేరుకున్నాము స్వయంభు శ్రీ పెనిశీల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం. ఇక్కడి నుంచి కాపీ అడవిలో ట్రెక్కింగ్ కాదు, వీడు దొంగ, వీడు గజ్జి దొంగ, ముందు పోయే కూడా అసలు దొంగ, గ్యాంగ్ లీడర్. యాడికి స్వామిట కిడ్నాప్ ప్లాన్ చేస్తాను. కిడ్నాప్ ప్లాన్ చేయి అయ్యే. ఇప్పుడు ప్రవీణ్ గారిని కిడ్నాప్ చేస్తే ఫస్ట్ పట్టుకునేది ఎవరిని? పాత్ర కష్టం ఉంటది. అదే నాగే కొడతారు ముందు. వీడు మరిపాడు అటయ్యకూడదు, మరిపాడు రోడ్డు కాడ దిగిండు. ఎవరో నేను 10 నిమిషాలు పని మళ్ళీ వస్తాడు, మీరు బాగుండి. నేను ఎవరో బండి వేసుకొని వస్తామన్నారు, బండి తీసుకొని వస్తాడా మీరు అది చెప్పినాం అనుకో. మాకేం తెలియదు, మాకేం తెలియదు. రాజధానికి మమ్మల్ని ఎందుకు ఉంటాం? మా ఉంటాయి బోర్డు వస్తుంటాయి. ఏం సార్ ఉందని చెప్పి నడుచురా, ఏం రాడు నడుచుడు, కరింబాగ్ చెట్లా కరెక్ట్ చెట్టు కాదు, కరీంబాగ్ దరకచ్చుకోపో. అట్లనే కాదు ఇది. టార్జన్ చూడు ఎడ్డొస్తాండ. కాదు కంపెనీ సార్ వాళ్ళు తగిలేవరా స్వామి. డికోరీ ఆడాక డికోర్ ఆడుకున్నారు ఎవరైనా. మహేంద్ర దీపు ఎవరు ఫోటో తీరా, అది ఫోటో తీరా. వాడు రాసినాడని వాళ్ళ భార్య చూపించగా డబ్బుతుంది అది. కాదు నెల కూడా కాలే అయిపోయింది చూడు. ప్లేస్ అయినట్టు బాగుంది, పంజాల పండేటోడు. వేరే ఎడుందిరా రాయి, పడుకో పడుకో. ఏముందిలే ఇంకా. ఏం పదా ఎందుకు వచ్చింది ఇంకా ఎంగి తిని పోవడానికి నీకు వచ్చినట్టే మైగాడు మైగాడు చూడరా. ఇది 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 నల్లబారి, ఇది గౌరీడా మీ భార్యడా? క్లారిటీ. వాళ్ళ పాప పాప చిన్నదని పెద్దది పెడతాడు. ఇది ఎవరో తెలియాల. ఇద్దరు భార్యలు, ముగ్గురు సమానంగా ఉంటాయి కాబట్టి ఇద్దరు భార్యలు. ఇంట్లో ఉండేది ముగ్గురే కదా, 4 పెడతాను. వాళ్ళ నాయన, వాళ్ళ అమ్మ, వాళ్ళ ముగ్గురు. అంటే సూర్యగాడు వాళ్ళ మీద పక్షపాతం.
కొందరు పెడతారు బాగా ఇంత ఎత్తి పెడతారు పెద్ద రాళ్ళు కానీ ఏమరా పెట్టు నువ్వు కూడా రాళ్ళు రేపు అయ్యే పెట్టుకోవాలి నువ్వు డికోరీ నీకు భలే పనికొస్తాయి రాళ్ళు. రాయితో కొట్టి డికోరీ అను ఇదేదో బాగుంది లాస్ట్ అనుకుంటా. చిన్నది పెట్టు. లాస్ట్ ఉండు నువ్వు వాడేందో ఆడెవడో పడదేంగండి వాళ్ళ సూర్యబాబుకి అయితే ఉంటది ఖచ్చితంగా, ఈయనకుండదు. చెప్పురా కాదురా, మనం వచ్చింది 5 మంది మేరా. ఆ రాళ్ళు ఎందుకు పెడతారు చెప్పు మహి. మనమే ఫ్రెండ్స్. రాళ్ళు ఎందుకు పెడతారు చెప్పు. మనం వచ్చింది 5 మంది మేరా. సర్లే అందరినీ రాణాలను కూడా పెడతానా. మహి నీది చిన్నది, ఆడదు పెద్ద అనకుండా. 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11. అంటే మీ ఫ్యామిలీ 11 మంది. ఎవరు 11 మంది? ఇంకా ఎక్కువ ఉన్నది. ఆ బట్ట డేడే అవుతాడు. బాబాయ్ అప్పుడు స్లో మోషన్ ఇట్లా లాగే దిగాల. తీసి పెంచాలి కోన అవర్ కాదు, నేను అట్నే పెడతా. ఒకసారి మహి దీపుతో వచ్చిండు, ఇప్పుడు మీరాతో వచ్చిండు. బెస్ట్ ఫ్రెండ్స్ అని లేదా? బ్రో మీరు ఈ వీడియో తీస్తే తప్పకుండా లైక్ షేర్ కామెంట్, గంట సింబల్ మాత్రం మర్చిపోవద్దు. ఆ పేరు చూసి క్రోమ్లో కొట్టండి. గడగడ గడగడ గుడుంబ చక్కర. ఊగు అమ్మయ్యా ఫోటో భలే ఉంటుంది. ఇది ఫోటో భలే ఉంటుంది. బాగా తీరా. ఏదో పెద్ద గొంతున్నట్టు వెనకాల. అంత కొండ లెక్క కూర్చుంటా పోయి. ఊగు సేమ్ టు సేమ్ బాగా. తల్లి కోతి పైన ఎక్కింది, పిల్ల కోతి చూస్తా, పిల్ల కోతి ఎనగాలి వస్తుంది, తల్లి కోతి ఊగుతుంది. ఇరుగుతుందేమో. ఇరుగుతుందేమో రా. తల్లి కోతి పిల్ల కోతి. నడుతా ఫోటో తీయండిరా. ఇదేదిరా అది. ఊగురా నువ్వు. ఊగురా. ఇందాక పెద్ద కోతి, ఇప్పుడు పిల్ల కోతి. హాయ్ చెప్పు బై. కొండదర నేనేదో ఆప్ కోసం పెట్టుకున్నా కదా అదే. ఇంకోటి వచ్చాది రే మహి అనేవాడు. అబ్బా ఎడం కూడా ఉంది. మహి అన్ని చాలా ఉన్నాయి. ఇది మహి ఊయమ్మ ఎంతమందితో వచ్చిండు మహి. దీపిక అంట. పెయింట్ డబ్బా తెచ్చిండు మొత్తం వాడు.
ఉండేది మసీద్ ఏమన్నా ఉండేది పేరు మహి పల్లవి అట్రై ఈడ పల్లవి వచ్చిర్రై ఆడ ప్రియాంక వచ్చిర్రై ఊరి ఏది మహి ఎన్నిసార్లు మళ్ళా ఓడే మహి కవిత కవిత రే ఊరా రే ఊరు పైడియాడు దానికి వెళ్ళకాకండి అదరానే అదరా ప్రవీణ్ గారు పిలుస్తాడు వద్దు గెలకాక దాన్ని రా నీకోసమే కరేపాకు చెట్టు బ్రో కరేపాకు చెట్టు చెట్టు ఆడుంది చేయి కోతులన్నీ ఉన్నాయా చెప్పులేరా షూ గానీ ఇట్లాంటివి మాట్లాడాలి అన్పార్ట్మెంట్ లాంగ్వేజ్ వాడుతున్న కిషోర్ ఒరే స్వామి నేరాన్ రీ ఇదేం గురుదో ఒట్టగా అట్ట పెట్టుకొని ఉందో ఫ్రంట్ నుంచి దిగోరా వెనకాల నుంచే తెచ్చాడు వీడు రాని తప్పకుండా చూస్తే కిందరం ఇంత పోయినా ఇంత పోయినావా మనం వచ్చినంత పోయినా లాస్ట్ ఆ కొండకాడికి పోయి సంగటి ఊడ తినవా? పట్టుకొని పైకి ఎక్కాల ఊడ పట్టుకొని కూడా కొద్దిగా ఎక్కిన జాప నా ఊడకి ఇదెవడో నాకంటే చూసినావా ఆ? చూసినావా పడతాను లే బై చేయి ఫోటో రాదు బాబాయ్ కళ్ళు మూసుకో అవన్నీ మూసుకో. అవి పక్కన పక్కన కూర్చోవాలరా కవర్ అయిపోయాడు ఎమ్ముతా ఆయన చూడరా మా ఫోటో కోసుకుంటా అంటే మళ్ళీ చే చక్కగంట చూడు బాయ్ ఫోటో అంట తీసుకో వస్తాయ్యా ఇది గుండమే స్వామి ఇది గుండమే చూడరా అంత పైకి పై నుంచి కొన్నట్టు చూడు అంత అయ్యే, పైకి నీళ్లు కారుతాండే చూడు అక్కడ అవి కాదురా ఈడ ఫ్లో మళ్ళీ ఎంత పైకి ఎట్లా నీకు ఆడ కనిపించింది నీళ్ళు అవి జాడలు నీళ్ళు కాదు సుభాష్ ఇప్పుడు వచ్చాను పోయినావు ఎట్ట పోయినావు రే వెళ్ళు దెమ్ముతా దాంతో నువ్వు విన్నారా రే నీ షాక్ కావడుతున్నారా నీ షాక్ ఇచ్చి తోలు తోలు తగిలేలా నీ షాక్ షాక్ అవుతావు నీకు ఎడబిడ్డ తోలు తగిలిస్తాం దిగు కొండ ధర లేచి వాడు చూడు దిగేది వీడియో తీస్తా అంటే అంతవరకు దిగలేవాడు
చూసినాం తీసినాం రా. ఉండవురా మొత్తం వీడియో అంతా నువ్వే ఉంటావురా. ఎమ్మెల్యే మొక్కుబడి పెట్టుకున్నట్టున్నాడు ఇక్కడ. ఇది పెంచల కోన. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆ కొండ మీద నుంచి కిందికి దొరిలిండంట, అందుకే ఆడ దేవుడైండు. ఈ చరిత్ర చెప్పిన వాళ్ళు ఎవరు? ఈ చరిత్ర చెప్పిన వారు శ్రీ 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 ప్రోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర నుంచి ముందుకు కనిపోయినప్పుడు మనకు దారిలో ఎదురవుతుంది అనమాట ఒక గుహ. ఉండు ఉండు ఉండు. ఏం లేదు కాదు వాడు చెప్పేది అట్లే. ఏం లేదు. సినిమాలో బాలకృష్ణ ఫైట్ సీన్ ఉంటుంది కదా, ఆ గుట్టలో తన్నితే గంటలన్నీ ఏడాప్పుడు గుండం ఏర్పడింది. ఇప్పుడు మనం దీంట్లోంచి పోవాలా? నీళ్ళలోంచి కదా, సైడ్ నుంచి. చేపలు ఉన్నాయా? చెప్పురా ఏమన్నా. ఊగు పడితే మాకు సంబంధం లేదు. ఊగేది ఊయ్యా. నేను కూడా ఊగుతా. జాగ్రత్త గుహల్లో బజార్. పైన సౌండ్ వస్తుంది రో. ఓకే టేకింగ్. ఈ పంటలు ఇప్పుడు నేను చూడ ఎంత దూరం పోయినాను దీంట్లో. అరే ఇప్పి అమ్మో నీళ్ళు ఇట్టదిరా ఎట్లా ఫోటో తీరా. రేపటి నుంచి ప్రాక్టీస్ అంతే. సేమ్ చాయ్. ఏ గుహల్లో ఏమన్నా ఉంటాయి రా రే అంటాడు, కూర్చోవకు. ఈసారి నీకు కొడుకు పుడతాడయ్యా. సరే. ఓకే ఫైనల్లీ ఇప్పుడే మనం చేరుకున్న వాటర్ పార్క్ వీక్షించండి. అతి దూర ప్రయాణంలో ఫైనల్గా చేరుకున్నాం. దిస్ ఈజ్ అవర్ పెంచల కోన.
ఉన్నాడు. చూసారా, ఇదే మన పెంచల కోన వాటర్ ఫాల్స్. బూతులు మాట్లాడరాదు ఆకనే. మైకి ఎడుగుతుందిరా. బ్రదర్ మీరు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు కదా? ఫస్ట్ టైం వచ్చాను. నడిచి చూసిండ్రా, చెప్పులు కూడా వేసుకోలే నేను. మా ఫ్రెండ్ మహేంద్ర వాడు ఉన్నాడు. వాడు మాట చెప్పినాడు నాకు, ఏమని ఇక్కడ చెప్పులు ఇప్పేసి నడిచే పుణ్యం మొత్తాది ఆయన. కాకపోతే మీరు ఆ పని మాత్రం చేయకండి, చెప్పులు వేసుకొనే రండి. నాకు చెప్పులు వేసుకొని రాకుండా చూడండి, కాళ్ళు ఎట్టయినాయి, బొబ్బలు పోయినట్టు అయినాయి. ఎట్టనైతే ఫైనల్ గా వచ్చేసిన మీకు వాటర్ ఫాల్స్ చూపియండి అట. నీళ్ళు భలే వస్తున్నాయి నీళ్ళ. అదో నువ్వేనా ఆ నుంచి అన్న ఫోటో తీసినావు చూడు, ఇట్లా పెట్టుకొని బాహుబలి మాదిరి. ఈడ కాదురా నేనే. ఓకే పెళ్ళా ఉంటా తట్టుకోలేక ప్రవీణ్ గాడు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాడు. ఏ ఘాట్ రోడ్డు? అక్కడ రాళ్ళ మధ్యలో నుంచి వచ్చాను కదా, దానిపైన నీ అభిప్రాయం ఏంటి? రాళ్ళ మధ్యలో ఘాట్ రోడ్డు ఆడింది, అంతా వాగే. రోడ్డు ఆడింది, రోడ్డు లేదు. కల్పించుకొని చెప్పాలి. ఓకే ఏదో ఒకటి అడిగిరే కదా, మూసుగా చెప్పాలి కదా. చెప్పా, ఇది ఆఫ్ స్క్రీన్, ఇప్పుడు ఆన్ స్క్రీన్. నీళ్ళల్లో దిగి ఎట్లుంటుందో నేను చూపిస్తా. నీ ముట్టి లావు వేరే వద్దులే. కొండలు మాత్రం తెలుస్తాం. యాక్చువల్గా ఇది మనం ఆ నుంచి చూసినప్పుడు కత్తి కాట్లాగా ఉంది కదా, అది యాక్చువల్గా కత్తి కాట్లాగా ఉన్న విషయం కనిపించేది ఇది. మీకు ఆడుండే వాటర్ ఎంత లోతు ఉంటుంది ఏంటి కథ అనేసి. ఓకే చలో పద చూసుకుందాం. దిగురా, మరో ప్రపంచం వస్తుంది. ఇట్ట దిగు, ఇటు సైడ్ దిగు. ఇటు సైడ్ పోదరా, సైడ్ పో, వాళ్ళకైనా డిస్టర్బెన్స్. ప్యాంట్ ఏం కాదు పో. పారా నువ్వు దిగురా. కిషోర్ గాడు కదా గుట్టించి పట్టాసులు ఎవరో నైట్ పూట చేపలు పట్టు. మాదిరి నేను ఒక్కొక్క చేప వేస్తా ఇక్కడ, నా చేపలు ఈ మాటలు వింటాయి. వాటర్ ఎట్టుండే? నీళ్ళు మరి అంత చల్లగా లేవు. చల్లంగా ఇదిరా, చల్లంగా. కాకపోతే గోరు వెచ్చలు కూడా, ఎందుకంటే ఎండాకాలం కదా. ఎండాకాలం అయితే కాదు, వానలు లేక ఎండబడి ఏడు వేయని ఒక వాడిని కరుస్తానంటే వాడు కురుపులోడు. ఎందుకు ఉడుకప్ప పోదాంలే. వీడికి ఇంటికి పోతే ఒకే చోట ఎందుకు నిలబడతావు, తిరుగుతా ఉండవు. ఏం మహి దూరంగా ఉండడా? ఇక్కడ ఉడుకప్పలుగానే ఉన్నాయి. బయట కూడా ఉంది ఒకటి, బయట కూడా ఒక కప్పు ఉంది. నీళ్ళు కానీ పోసుకోవచ్చు, ఏం ఇబ్బందిలే. పోసుకో అయితే పోసుకోవచ్చు అండి, ఆడ పోసుకోవచ్చు. బాగా బాగా చల్లగా ఉంది. బయట మాత్రం మీరు ఎందుకని ముందుకు పోలేకుంటారు, ఇక్కడిక్కడే
ఈడ చల్లగా ఉండే. ఏమ్రా తెరిచినాయా? కాదు కూరుకుపోతాను కాదు. ఫైనల్గా వాటర్ ఫాల్స్ ను ముగించేసినాం. మనం ఇప్పుడు రిటర్న్ పోయే ప్రయాణంలో మిగతా భాగాలు మాట్లాడుకుందాం. అవునరే ఈ వీడియో వాళ్ళ భారీ పెట్టరు. చెప్పురా. ఈ వీడియో యంగ్ యూత్ మాత్రమే చూడండి. ఆడోళ్ళు, చిన్నపిల్లోళ్ళు, పెద్దోళ్ళు చూడకండి, మెట్టెట్లు పడతాయి. చెవులో ఏడు ఫోన్స్ పెట్టుకొని వినండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. గట్ట మాత్రం